ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి లక్ష్యమని బాపట్ల జిల్లా పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాటూరు, ఇంకొల్లు మండలాల్లో పర్యటించారు. జనార్దన్ కాలనీ, నాగండ్ల, నక్కలపాలెంలో ప్రచారం చేపట్టారు. సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో పంటలకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఏలూరు సాంబశివరావు అన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పరుచూరుని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు. మన బ్రతుకులు బాగుపడాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలన్నా, సంక్షేమ పథకాలు పేదలకి అందాలి అన్నా, ఒక పేదల పక్షపాతి ప్రభుత్వం అవసరం. అలాగే సహజ సిద్ధంగా దొరికే ఇసుక, ఎర్రమట్టి, నల్లమట్టి, ఖనిజ సంపద అన్నిటినీ వారు లూటీ చేస్తూ ఉన్నారు. ఎవరిని స్వేచ్ఛగా వ్యాపారం చేయనివ్వట్లేదు. వారికి నచ్చిన వ్యక్తులు, వారికి కమిషన్లు ఇచ్చే వ్యక్తులు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పరిస్థితి. లేదంటే వారి పరిశ్రమను తీసుకెళ్లి బయట ఇంకో దగ్గర పెట్టుకోవాలి, కానీ ఇక్కడ వ్యాపారం చేయడానికి వెళ్ళేదని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మనందరి కళల రాజధాని అమరావతి. నీకు నాకు సంబంధించిన ఆస్తి కాదు అది, మన అందరిది, మన బిడ్డలది, భవిష్యత్ తరాలది. అలాంటిది ఆ అమరావతిని కేవలం ఒక వ్యక్తి మీద కోపంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మొదలుపెట్టారు కాబట్టి అది ఉండకూడదనే ఒక ఏకైక లక్ష్యంతో దాన్ని చంపేశారు. పోలవరం ప్రాంతం పూర్తిగా పోలవరాన్ని అటకెక్కించేశారు.